నమస్కారం అండి. ఇవాల్టి మన వీడియోలో ఒక థిక్ బ్యాటర్ మన దగ్గర ఉంది అంటే గనక దాన్ని మనము లైట్ ఎట్లా చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నీళ్లు చాలా తక్కువ పోసినటువంటి వడపిండి ఉండొచ్చు, లేకపోతే గనక గట్టిగా ఉన్నటువంటిది, లేకపోతే ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్గా తీసినటువంటి ఒక పర్టికులర్ పిండి ఉండొచ్చు. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే గనక మీరు వెట్ గ్రైండర్లో నుంచి కానివ్వండి, లేకపోతే గనక నార్మల్ గ్రైండర్లో నుంచి కానీ తీసేసిన తర్వాత వాటిలో గనక వాటర్ సరిగ్గా ఉండకుండా దాని తర్వాత దాన్ని గనక గ్రైండ్ చేస్తే అది చాలా కండెన్స్ ఫామ్లో, థిక్ ఫామ్లో మీకు తయారవుతుంది. ఓకే, సో దీన్ని మనం చేత్తో నీళ్లు నింపిన దాని లోపల మనకి ఆ నీళ్లు వెళ్ళటం ఒకటే కాదండి. ఇన్ కేస్ కనుక మనం ఫ్రైయింగ్కి వెళుతున్నా, లేకపోతే కనుక ఒక ప్రాపర్గా బ్యాటర్ చేసుకొని మనం ఒక దోశ పిండి చేసుకుంటున్నా, వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్. ఓకే, పిండి ఒక మోస్తరు లైట్గా ఉండాలి. లైట్ మీకు ఎయిర్ వల్ల వస్తుంది. సో జనరల్లీ చాలామంది ఏంటంటే విస్కర్స్ వాడుతూ ఉంటారు. ఓకే, దాని తర్వాత మెకనైజ్డ్ ఎక్విప్మెంట్ ఏమన్నా వాడాలని ఏవో ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, నేను చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే ఇటువంటి థిక్ బ్యాటర్స్కి అన్నిటికంటే ఈజీ మన చేతులు. రెండోది వచ్చేటప్పటికి మన ఫోర్క్ అండి. ఇదిగోండి, ఈ ఫోర్క్ ఈజ్ ఎ యూనివర్సల్ టూల్ అండి. ఇది మనకి విస్క్గాను పనిచేస్తుంది, దాని తర్వాత అక్కడ గట్టిగా ఉన్నటువంటి బాండ్స్ని క్లియరప్ చేస్తుంది. చూడండి, ఈ పిండిని నేను దాదాపుగా ఒక 15 నిమిషాలు ముందర చాలా గట్టిగా ఉన్నటువంటి పిండి, చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా ఉంది. దాన్ని నేను ఈ విస్కింగ్ దీంతో ఇగో చూడండి, అంటే నేను ఇప్పుడు వీడియో నా దగ్గర స్టాండ్ లేదండి, అందుకని చెప్పి నేను ఒక చేత్తో పట్టుకొని చేయాలి. మీరు గిన్నెను పట్టుకొని మీరు గనక ఇది ఒక క్లాక్ వైజ్ కానివ్వండి, యాంటీ క్లాక్ వైజ్ కానివ్వండి, ఒకటే డైరెక్షన్ ఉండాలండి. ఆ డైరెక్షన్లో గనక మీరు దీన్ని బాగా విస్క్ చేస్తే ఏమైపోతుందంటే ఎయిర్ నిండుతుందండి, అండ్ సైమల్టేనియస్లీ మీకు ఆ బాండ్ క్లియరప్ అయిపోయేసి మీరు దాని లోపల పెద్ద నీళ్లు కానివ్వండి ఏది వేయకుండానే పిండి మీకు ఒక మోస్తరు కల్పబుల్ అంటే కనుక మనకి వర్కింగ్ కండిషన్లోకి వస్తుందండి అది. ఓకే, సో ఇది కొత్తగా అయ్యేటటువంటి వంట వాళ్ళకి కానివ్వండి, దేనికైనా సరే మనం 10 గ్యాడ్జెట్స్ మనకు అక్కర్లేదండి. మనకి పనికి వచ్చే ఒక గ్యాడ్జెట్ మల్టిపుల్ యూసేజెస్ ఉండేటటువంటిది మనం గనక తీసుకుంటే ఇది పనిచేస్తుందండి. ఈవెన్ ఇప్పుడు రేపు పొద్దున ఒక చాలా పెద్ద పిండి ఉంది, ఆ పిండిలో గనక మీరు ఉప్పు కానీ ఇది కలుపుకున్నప్పుడు మీరు రేపు పొద్దున మీది తడి చెయ్యి ఉందనుకోండి, అప్పుడు ఈ ఫోర్కుని తీసుకొనేసి మీరు దాని లోపల గనక తిప్పారనుకోండి, ఓకే, మీ చేతులు ఎట్లా కలిసాయో ఆ రకంగా కలుస్తుందండి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్, కానీ చీప్ క్వాలిటీ కాదండి. కొంచెం మనం తిప్పేటప్పుడు ఆ వెయిట్ని తట్టుకోగలిగేటటువంటి స్టాండర్డైజ్డ్ క్వాలిటీ ఈ ఫోర్క్ ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. ఇట్ విల్ వర్క్ వెల్. ఇట్ ఈజ్ అట్ టైమ్స్ బెటర్ దెన్ విస్క్ ఆల్సో. విస్క్లో మీరు ఎయిర్ నింపుతారండి, కానీ ద లిక్విడ్ షుడ్ బి ఇన్ కొంచెం ఎక్కువ లిక్విడ్ ఉండాలండి, ఎందుకంటే దాంట్లో ఇదయ్యేందుకు. మనం దీన్ని ఎట్లా అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం బీట్ చేసేటప్పుడు ఇదండి, దిస్ ఈజ్ ది మెకానిజం ఇన్ విచ్ యూ బీట్ ఇట్. అంటే యూ పుల్ అండ్ పుట్ బ్యాక్. ఓకేనా? సో ఇది మనం కాన్స్టెంట్గా కనుక మనం తిప్పుతుంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఎగ్ విస్క్ చేసేటప్పుడు కూడా మీరు ఈ ఫోర్క్ని వాడచ్చు, అద్భుతంగా పనిచేస్తుంది. మీరు దాన్ని ఏంటంటే కనుక పుల్ అండ్ పుష్ ఫామ్లో కనుక తీసుకుంటే కనుక చాలా తొందరగా ఏది మీకు యోకును దాని తర్వాత వైట్స్ మిక్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అలవాటు చేసుకోండి. నేను ఈ పిండిని ఇంకొంచెం వర్క్ చేయాలి. ఓకే, అన్ఫార్చునేట్లీ నా దగ్గర హ్యాండ్ స్టాండ్ లేదు కాబట్టేసి నేను 2 చేతులు వాడాల్సింది ఉంటుంది కాబట్టేసి నేను అది మీకు రన్నింగ్ చేసే వీడియో చూపెట్టలేకపోతున్నాను, కానీ ప్రాసెస్ తర్వాత చూపెడతానండి. ఒక 5 మినిట్స్ బీట్ చేసేసిన తర్వాత మీరు చూడండి, దీని లోపల ఒక రకమైనటువంటి ఎలాస్టిసిటీను, దాని తర్వాత ఎయిర్ నిండి ఉందండి. ఇట్ ఈజ్ ఈజీ టు మూవ్. ముందర దానికి ఇప్పటికీ మీరు ఎంత బీట్ చేస్తే అంత బెటరు. దాని తర్వాత ఫస్ట్ మీరు బ్రెయిన్ మారి ఒక హీటింగ్కే వాడతారనేసి అనుకుంటారండి, కానీ కోల్డ్ని తీసేసేటప్పుడు కూడా మీరు బ్రెయిన్ వారి వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్రిడ్జ్ నుంచి ఒక చల్లటి పదార్థం తీశారు, చిల్లర్ నుంచి. ఆ చిల్లర్ నుంచి మీరు ఆ పదార్థాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిండి ఉందండి, ఈ పిండిని నేను రూమ్ టెంపరేచర్కి తీసుకొని రావాలి ఫర్ బెస్ట్ రిజల్ట్స్. సో రూమ్ టెంపరేచరు, ఒక నార్మల్ వర్కబుల్ టెంపరేచర్లో ఉన్నటువంటి బ్యాటరు యొక్క బిహేవియరు మన ఎక్స్పెక్టేషన్ పరంగా ఉంటుందండి. మీరు కండిషన్స్ కనుక మార్చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, కండిషన్స్ కనుక మార్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్
పిండి బాగా చల్లగా ఉంది అన్నప్పుడు మీకు ఆయిల్ డిప్ అయిపోతుందండి, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు డూ ద ఫ్రైయింగ్. సో దాని తర్వాత మీరు బాగా హైగా టెంపరేచర్ ఉంది అంటే కనుక ఓవర్ ఫర్మెంట్ అయిపోయి పులుపు వచ్చేస్తుంది. అండ్ బ్యాటర్ వచ్చేటప్పటికి బికాజ్ ఫర్మెంటేషన్ వల్ల ఆల్కహాల్ వస్తుంది కాబట్టేసి దాని లోపల మీకు బ్యాటర్ అంతా లైట్ కింద ఉంటుందండి. అండ్ దట్ ఈస్ నాట్ ఇన్ అ గుడ్ అండ్ వర్కబుల్ కండిషన్ అది. అండ్ రెండో రకం అన్నటువంటి పాయింట్ ఏంటంటే దీని లోపల మీరు మొత్తం బీట్ చేసేసిన తర్వాత మీరు కనుక సోడా ఉప్పు వేసుకునేటటువంటి వాళ్ళు అంటే కనుక బేస్డ్ ఆన్ ద బ్యాటర్ అనమాట. నేను ఈ బ్యాటర్లో వెయ్యాలి ఆ బ్యాటర్లో వెయ్యొద్దని చెప్పట్లేదు. మనం కనుక ఈ బ్యాటర్లో కొంచెం సోడా ఉప్పును దాని తర్వాత కొంచెం ఆయిల్ అండి. ఓకే, ఆయిల్ ఏంటంటే మనకి ఈ మీడియం కింద ఏర్పడిపోయేసి అది టెంపరేచర్ తీసుకొని లోపల ఉన్నటువంటి దాన్ని ప్రాపర్గా ఫ్లఫ్ అయ్యేటట్టు చేస్తుందండి. చాలామందికి ఇది తెలీదు, కానీ మీరు చూడండి మాస్టర్ షెఫ్స్ దాని తర్వాత చాలా వరకు బాగా వర్క్ చేసేటటువంటి వాళ్ళు దే యాక్చువల్లీ ట్రై టు యూజ్ ఆయిల్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్లఫీ ప్రోగ్రాము. సో అది మీరు కూడా అలవాటు చేసుకోండి. ఓకే, నేనైతే కనుక కొంచెం సోడా ఉప్పును ఇది వేస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు చేసేది ఒక రకమైనటువంటి బజ్జీ టైప్ అనమాట. ఓకే, కాబట్టేసి దానికోసం నేను వేస్తున్నాను. కాబట్టి దీని లోపల ఉప్పు వేయకుండా ఇప్పుడు నేను వెజిటబుల్స్ అన్నీ కలిపి నేను తిప్పాను. సో దట్ ఏంటంటే ఆ ఫ్లేవర్ ఆఫ్ ద పర్టికులర్ వెజిటబుల్స్ కొంతవరకు దాని తర్వాత ఇది మనకి సెట్ అయిపోయేసి ఆ వెజిటబుల్స్ కొంచెం చల్లదనాన్ని తగ్గిస్తాయి అనేటటువంటిది ఉద్దేశం అండి. ఓకే, ఎప్పుడైనా సరే ఉప్పు చివర వేసుకోవాలండి, ఎందుకంటే మీరు బ్యాటర్ యొక్క సైజ్ చూసుకుని దాని తర్వాత ఉప్పు వేసుకుని ఇమీడియట్లీ మీరు దాన్ని ఏంటంటే కనుక ఒక ప్రాపర్గా బీట్ చేసేసి దాని తర్వాత మీరు నూనెలోకి వేసుకోవాలి ఐటమ్స్. మీరు కనుక అది చేయకపోతే కనుక మీకు ఉప్పు సరిగ్గా మిక్స్ అవ్వదండి. ఉప్పు సరిగ్గా మిక్స్ అవ్వకపోతే కనుక మనకి ఇబ్బంది వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. చూడండి, ఈ పునుగులు మనకి బాగా క్లియర్గా వచ్చాయండి. మీరు కనుక గమనిస్తే చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. ఇదే కనుక నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసేసి కనుక వేస్తే చాలా గట్టిగా వస్తాయి, ఈ గుల్లదనం రాదండి. మనం చేసిన ప్రాసెస్ వల్ల మన అవుట్పుట్ బాగుంటుంది, అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.